హ్మ్. స్కూల్ పోతున్నాం కదా. ఆ, స్కూల్ బ్యాగ్ ఇంకా ఆ, ఉమ్, ఉమ్. విన్నారా మా వాడు ఏమంటుండో ఇక గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. స్కూల్ కు పోతాడట ఆడు. ఇంకా పొద్దున్నే తయారైపోయిండు. ఈ స్కూల్ కి ఒక్క రోజు కూడా ఇంకా ఫస్ట్ సరేలే డే కూడా కొనిస్తా పోలేదు. అని అసలు చెప్పేసి అయితే స్కూల్ బ్యాగ్ ఫస్ట్ డే అయితే కావాలని అయితే స్కూల్ కి అయితే అడుగుతాడు. పంపించడానికి అయితే తయారు చేస్తున్నాం. మెల్లగా పొద్దున అయితే గుడ్డు తోటి అయితేనే ఆమె తింటానంటే ఎగ్ తీసుకొచ్చి అయితే ఇక బాయిల్ చేసి అన్నం అయితే పెట్టినా. ఇక వాడు చెప్పింది చేయాలి కదా, మనం చెప్పింది నాకు చేయాలని అంటే ఎవరికైనా అంతే. పిల్లలకు మనం వాళ్ళకి నచ్చింది చేయాలంటే మనకు నచ్చింది వాళ్ళు చేయాలంటే వాళ్ళకి నచ్చింది మనం చేయాల్సిందే కంపల్సరీ. సో ఇక మా డాడీ అయితే వెయిటింగ్. ఇక మా ఊరిని అయితే బండి మీద స్కూల్లో దించడానికి అయితే ఇక మేము ఇక వెళ్ళి చూద్దాం ఉంటాడా ఉండడా అసలు ఏమైతుంది స్టోరీ ఎండ్ వరకు చూడండి. ఇక మావాడైతే పోక స్కూల్ పోతాను కదా, కొద్దిగా అంత ఫోటో అయితే వేయాలి కదా అబ్బా. చెప్పురి ఎత్తాను అందుకే ఫోటో అయితే కొద్దిగా వేసి కొంచెం గ్లామర్ గా రెడీ అయ్యాలి కదా అబ్బా. ఫస్ట్ డే స్కూల్ అంటే ఎట్లుంటది ఇక మనం ఇక మామూలుగా రెడీ ఉండదు కదా మన మీద మంచిది. అందుకని చెప్పేసి అయితే ఇక రెడీ చేస్తున్నా. సో రెడీ అయిపోయి ఎగ్ అయితే తినేసి ఇక డాడీ వచ్చి తాతయ్య వచ్చిండు అని చెప్పేసి అయితే ఉరుకుతాను. నేనైతే కొంచెం లైట్ గా కుంకుమ బొట్టు పెట్టేసి అయితే ఇక జేజు దగ్గర మొక్కుకొని పోనానా అని చెప్పేసి పంపిస్తున్నాం. ఇక లాస్ట్ టైం అక్షరాభ్యాసం చేయడం అయితే వీలుగా లేదు. మేము ఆ రోజే సమ్మక్కకి అయితే చేసుకున్నాం ఎత్తు బంగారాలు. సో అందుకని చెప్పేసి 2 ఈవెంట్స్ ఒకటే రోజు అస్సలు కుదరలేదు. అందుకని అక్షరాభ్యాసం చేయలేదు. అయినా ఇక నాకు కొంచెం అంటే నమ్ముతా, కొంచెం నమ్మను. వెనకటి నుంచి అయితే అక్షరాభ్యాసం అయితే చేయలే కదా. ఇక కొత్తగా వాడికి అంటే వాడి రాత ఎట్లుందో అట్లనే అవుతుంది అని అయితే అది కూడా కొద్దిగా నమ్ముతా. ఇక మా డాడీ అయితే స్కూల్ కి అయితే తీసుకోతాడు బైక్ మీద. వెనకలే మా అమ్మ పోతుంది అన్నమాట, ఉండడం లేదు చూడడానికి. ఇక బాగా అయితే చెప్తాడు. ఇంకా చూద్దాం ఎట్లుంటదో. సో ఇదైతే స్కూల్ కి అయితే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత నేను మా డాడీ అయితే జమ్మికుంటకి అయితే వచ్చినాం వేరే పని మీద జమ్మికుంటకి వచ్చి అయితే ఇక స్కూల్ బ్యాగ్ తీసుకురమ్మని అన్నాడు కదా, తీసుకోవాలి కదా. అందుకని చెప్పేసి అయితే జమ్మికుంటకి వచ్చి స్కూల్ బ్యాగ్ తీసుకున్నాం. తర్వాత మధ్యలో అయితే చిన్న రిలయన్స్ స్మార్ట్ అయితే ఉంటది. ఆ స్మార్ట్ కి వచ్చేసి అయితే ఇక మావోనికి చిన్నగా స్నాక్స్ అయితే తీసుకున్నాం. అని అంటే నార్మల్ గా స్కూల్ కి పోతాడు కదా, స్కూల్ పోకుండా ఇంట్లోనైనా ఊకే షాప్ అడుగుతాడు. అది కాకుండా ఇక్కడ ఇంట్లో స్నాక్స్ తింటాడని అయితే తీసుకున్నాం. సో స్కూల్ కి పోయొచ్చి అయితే మేము వచ్చేసరికి స్కూల్ కి పోయిండు. హాఫ్ డే ఉన్నాడు, వచ్చిండు, పడుకుని కాసేపు లేచిండు. ఇక నీకోసం ఒకటి తెస్తా అని అయితే కళ్ళు మూసుకోమని అయితే మూసుకున్నాడు. ఇంకా కొంచెం ఎగ్జైట్ అయిండు, కానీ అది అంటే నిద్రలో ఇక బీరిపోయిండు అన్నమాట. సో తర్వాత అయితే ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అయిండు బ్యాగ్ తెచ్చినందుకైతే. ఇక చూసుకుంటూ బ్యాగ్ ఎలా ఉందని చెప్పి బ్యాగ్ లో ఏమేమి పెట్టాలో ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అన్ని అయితే ముందే ప్రిపేర్ అయ్యి చెప్తుండు. వాటర్ బాటిల్ స్లేట్ అది ఇది పెట్టి స్కూల్ పట్టుకొని పోతానైతే చెప్తుండు. ఇక బ్యాగ్ అయితే వేసుకొని కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. తాతయ్య బ్యాగ్ ఎట్లున్నది అని చెప్పేసి మా డాడీ దగ్గర పోయి బ్యాగ్ అయితే వేసుకొని అయితే చూపించిండు. స్కూల్ కి పోతా తాతయ్య ఈ బ్యాగ్ వేసుకొని అని చెప్పేసి. ఇక వాడి హ్యాపీనెస్ వేరే ఉంటది కదా ఎవరికైనా, చిన్నపిల్లలకి కొత్త ఐటమ్. సో ఇక నుంచి అయితే ఇక మాకు స్టార్ట్ అయింది బ్యాగులు, బుక్కులు, పెన్నులు, పెన్సిల్స్ కొనడం స్టార్ట్ ఇక మాకు. ఇంకా ఇక ఇంకా నెక్స్ట్ డే అయితే ఇక బ్యాగ్ వేసుకొని అయితే రెగ్యులర్ గా అయితే స్కూల్ కి వెళ్తున్నాడు. ఇదైతే థర్డ్ డే అన్నమాట. నేను ఇంక ఫస్ట్ 2-3 డేస్ అయితే నేనే, మా మమ్మీ మా డాడీ వెళ్ళిళ్ళు. నేను అసలు స్కూల్ కాడికే పోలేదు. ఇక ఏడుస్తాడని సంథింగ్ ఎందుకని చెప్పేసి నేను వెళ్ళలే. ఇక డే 3 అయితే నేను మా మమ్మీ కొంచెం పని ఉండే, అందుకని చెప్పేసి ఈ రోజు అయితే నేనే వెళ్తున్నా అంగన్వాడికి. ఇంకా వానికి రోజుకి ఏదో ఒక స్నాక్ అయితే పంపిస్తాను. ఈ రోజు తొందర వెళ్ళిపోయిండు స్కూల్ కి, డాడీ తీసుకొని పోయిండు. అందుకని చెప్పేసి ఇక నేను 2 దోశలు వేసుకొని బిస్కెట్స్ పట్టుకొని అయితే పోతున్నాయి. ఇదే మా ఓన్ స్కూలు. చాలా ప్రశాంతంగా ఉంటది, మంచిగా ఉంటది అని ఉంటది. సో ఆల్రెడీ మా డాడీ అయితే ఇంతకుముందు దించి అయితే వేయండి. లోపల చూడు మా వాడైతే నేను పోగానే మమ్మీ మమ్మీ అని చెప్పేసి వాడి ప్లే ఆడుకునేటి అన్ని అయితే నాకైతే చూపిస్తాడు. ఇంకా ఇదైతే మా ఊర్లో అంగన్వాడి 2 కేంద్రాలు ఉంటాయి అన్నమాట. ఒకటి స్కూల్ దగ్గర ఒకటి, ఒకటి బస్ స్టాండ్ లో ఒకటి ఉంటది అన్నమాట. ఇదైతే బస్ స్టాండ్ దగ్గర స్కూల్. సో ఇంకా అక్క అయితే స్కూల్లో ఉన్న అక్క అయితే కుకింగ్ అయితే చేస్తుంది పిల్లల కోసం. ఈ రోజు సాంబార్ స్పెషల్ అట. సో ఇక మా ఉన్న అయితే ఇక స్కూల్లో అయితే ఇక టిఫిన్ ఇచ్చేసి అయితే బిస్కెట్స్ అయితే తింటుంటూ పోకుండా ఇక బాగా అయితే చెప్పి. సో ఇంకా ఇంతే అండి వ్లాగ్. మన ఛానల్ ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.